సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్యలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎన్నుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసే పాకిస్తాన్ బీజేపీ దాటికి తట్టుకోలేకపోయిందన్నారు. గతంలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు దాడి చేసే ముష్కరుల జాడే లేదన్నారు. ఏ పాకిస్తాన్ దాడులతో తెగబడుతూ ఉగ్రవాదం పెంచిందో పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా పనిచేసిన ఈ 10 ఏళ్ల కాలంలో నీతివంతమైన పాలన సాగుతోందని, సాంకేతిక రంగంలో మన దేశాన్ని మోడీ అగ్రగామిగా నిలిపారన్నారు. తెలంగాణలో బీజేపీ పటిష్టంగా మారుతోందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎవరైతే ఇన్ని కాలేజీలు ఉన్నాయో వాళ్ళందరికీ 6,500 కోట్లు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వేరే కాలేజీలు చాలా మంది స్టాఫ్ కూడా వాళ్ళ శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రాక విద్యార్థులకు సర్టిఫికెట్ చేయలేక పైసలు చదవలేకపోతా ఉన్నారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యమంత్రి గారిని అడిగి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడిగి పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే తర్వాత టీచర్ల సమస్యల పట్ల, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల అంజిరెడ్డి గారు కూడా నేనేదో కమిట్మెంట్ తోడైతే మీ ముందు మాటించి పనిచేసినాను, పని చేస్తా ఉన్నాను. అంతే గొప్పగా వాళ్ళు కూడా పనిచేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అంతే ఓర్పుతో, అంతే ప్రేమతో ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అక్కడ ఉన్న బిఎస్సీ టౌన్షిప్ పోయినప్పుడు నన్ను దొరికిపోయి ఎంఐజీ కాలేజీ అంతా నడిపించి పూర్వతల రైలు పట్టాల కాడికి దొరికిపోయి సాయిబాబా గుడిపోయే కాడ ఎన్నడికి చిన్నదోటి నీళ్లు పోయే తవ్వున్నది. దీంట్లోకి వెళ్ళి మా కారులో బస్సులు పోతలేవు, రోజు గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు గెలిచినాక ఈ సమస్యను అడ్రస్ చేయాలని చెప్పి సౌత్ సెంట్రల్ జీఎం రైల్వేస్ గారిని, అదే రకంగా కేంద్ర మంత్రి గవర్నర్ అశ్విని వైష్ణవ్ గారిని ఒప్పించి తెల్లాపూర్కి ఇంకొకటి వాటి వాళ్ళందరినీ ఒప్పించి ఓటు వేయాలి. టీచర్ అనేవాళ్ళు వేరే వాళ్ళు చాలా వాళ్ళు ఈజీగా కన్విన్స్ కావాలి. కాబట్టి వాళ్ళు 1, 2, 3 సార్లు కలిసి ఒప్పించి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఓటు వేయాలని ప్రార్థిస్తూ మనం గెలిచిన తర్వాత మేమందరం పార్టీ తరఫున మీరందరూ కలిసి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళు ఎక్కడే ఉండాలి. కాబట్టి అందరికీ టీచర్స్ పట్టభద్రులను ఒప్పించి నన్ను అంజిరెడ్డి గారిని గెలిపేయాలని కోరుకుంటున్నాను. గ్రానైట్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు సరిగ్గా పూర్వాంశం 40 మంది సిఆర్పిఎఫ్ చనిపోయిన సరిగ్గా ఇదే రోజు జరిగింది. ముందుగా వాళ్ళందరూ కూడా ఆ సంఘటనలో చనిపోయినటువంటి మన పారామిలిటరీ సిబ్బందికి నేను హృదయపూర్వకంగా మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పాకిస్తాన్ అయితే భారతదేశం మీద సంబంధించినటువంటి భూభాగంలోకి ఉగ్రవాదాలను పంపితే భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి ఎక్కడైతే లష్కర్తో హెడ్ క్వార్టర్ మీద దాడి చేసి అక్కడ ఉన్న రథసారథి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు అన్న రఘన గారికి, అదేవిధంగా చింతల ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి గారికి, దేశపాండే గారికి, అదిలి రఘునందన్ గారికి, శిల్పారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి తర్వాత ఏ రకంగా మరి పఠాన్కోట్లో కావచ్చు,
ఉగ్రవాద కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ గారు గతంలో జరుగుతుంటే ఏం జరుగుతుందని మనం చూసాం. ఇదే లుంబిని పార్క్ లో కాంగ్రెస్ అధికారులు బాంబు పేర్లు జరిగితే మనం కూడా ఏం చేసేవాళ్ళం, 2 నిమిషాలు మౌనం ప్రకటించేవాళ్ళం, ఎవరు చిన్న ఊరేగింపు చేసేవాళ్ళం. మనలాంటి పార్టీలు మాలాంటి పార్టీలు మా యూట్యూబ్లో అయితే పాకిస్తాన్ జెండా తగలబెట్టేవాళ్ళం, 2 రోజులు మర్చిపోయేవాళ్ళం. చనిపోయేవాళ్ళు వందల మంది సైనికులు సివిలియన్స్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమంలో చనిపోయేవారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా పాత అలవాటు ప్రకారం పాకిస్తాన్ ఏఎస్ఐ భారతదేశంలో దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ భూభాగంలోకి వచ్చి